క్యాన్సర్ ఎలా ఏర్పడుతుంది? అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత. నేను ఒక సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, అంటే క్యాన్సర్ స్పెషలిస్ట్, హైటెక్ సిటీ యశోద హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. క్యాన్సర్ అనేది ఒక కంటిన్యూస్గా బాడీలో సెల్స్ ఎప్పుడైతే డివిజన్ జరుగుతూ ఉంటాయో, ఎప్పుడైనా ఒక్క సెల్ కూడాను క్యాన్సరస్ సెల్గా మారేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ ర్యాపిడ్ సెల్ డివిజన్స్ అనేవి కొన్ని ఏరియాస్లో బాగా జరుగుతూ ఉంటాయి. ఎక్కడ అంటే బ్రెస్ట్లో కానీ, గట్ అంటే మన ఈ జిఐ ట్రాక్ట్ అని అంటాం కదా, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, దీంట్లో కానీ, లేకపోతే అంటే అన్నకోశం అంటాం, ఇది కానీ, పేగుల్లో కానీ, బ్రెయిన్లో కానీ, ఇలాంటి ఏరియాస్లో ఎక్కడైతే మనకు ఎక్కువగా సెల్ డివిజన్స్ జరుగుతూ ఉంటాయో ఆ ఏరియాలో తొందరగా క్యాన్సర్ డెవలప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒక సెల్ నుంచి ఇంకొక సెల్ రావాలి అని అంటే కొన్ని కంటిన్యూస్గా కొన్ని డిఎన్ఏలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్లో ఎప్పుడైనా ఒక్క సెల్లో కూడాను చిన్నగా మ్యూటేషన్ కానీ ఏదన్నా రాంగ్ సిగ్నల్ కానీ వెళ్తే కనుక అప్పుడు ఆ సిగ్నల్ ఒక్క సెల్ బదులు 2-3 సెల్స్, ఆ తర్వాత అవి వందల సెల్స్లో డెవలప్ అయ్యి దాన్ని క్యాన్సరస్ మాస్ కింద డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉన్నా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా? సో ఈస్ట్రోజన్ బాడీలో ఎక్కువైతే ఖచ్చితంగా క్యాన్సర్ అనేది రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ఉండటం వల్లే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వస్తుంది. సో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఏమవుతుంది అని అంటే, ఈస్ట్రోజన్ బాడీలో ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏదైతే ఉందో అది మన బ్రెస్ట్లోని డక్స్ మీద యాక్ట్ చేస్తూ వస్తుంది. యాక్ట్ చేస్తూ వచ్చినప్పుడు ఆ సెల్స్ ఎక్కువగా డివిజన్ అవ్వటం వల్ల వాటిలో ఏదో ఒక సెల్ కనుక క్యాన్సర్ కింద డెవలప్ అయితే అప్పుడు వెంటనే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ కిందకి డెవలప్ అవుతుంది. ఇది ఫస్ట్ మనకేంటి అని అంటే అసలు ఒక చిన్న పెయిన్లెస్ లంప్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నెమ్మదిగా సైజు పెరిగే కొద్దీ అది పెయిన్ రావటం కానీ, లేకపోతే బ్లీడింగ్ అవటం కానీ, ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో ప్రధాన కారణాలు బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించినట్టుగా అయితే, ఎప్పుడైతే ఉమెన్లో ఈ ఈస్ట్రోజన్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుందో ఆ టైంలో మనకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంటే ఎప్పుడు ఉంటుంది? ఒక అమ్మాయి 25 ఇయర్స్, 25 to 30 ఇయర్స్ లోపల ఫస్ట్ చైల్డ్ కనుక వచ్చేసారు అని అంటే అప్పుడు ఈస్ట్రోజన్ యాక్టివిటీ అనేది కొంత కట్టడిలో ఉంటుందన్నమాట. సో ప్రెగ్నెన్సీలో కానీ, తర్వాత డెలివరీ అయిన తర్వాత బేబీకి మనం ఫీడింగ్ ఇస్తూ ఉన్నప్పుడు దాదాపుగా ఒక 2 ఇయర్స్ మనకు కంటిన్యూస్గా బ్రెస్ట్ ఫీడింగ్ నడుస్తూ ఉంటుంది, 1 to 2 ఇయర్స్ వరకు. ఈ 2 ఇయర్స్ అంటే 1 ఇయర్ ప్రెగ్నెన్సీ, ఆ తర్వాత ఒక 1 ఇయర్ లాక్టేషన్ అంటే ఫీడింగ్ బేబీకి ఇవ్వటం వల్ల బాడీలో ఏదైతే బ్రెస్ట్కి సంబంధించిన హార్మోనల్ యాక్టివిటీ ఏదైతే ఉందో అప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోనల్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. దీనివల్ల క్యాన్సర్ చాలా నియంత్రణలో ఉంటుందన్నమాట. అదే ఈస్ట్రోజన్ అనేది ఇంకా కంటిన్యూస్గా ఉందనుకోండి, అంటే పిల్లల్ని 30 ఇయర్స్ 35 ఇయర్స్ తర్వాత కంటే అప్పుడేమవుతుంది, ఈస్ట్రోజన్ అనేది అసలు ఇంకా కంప్లీట్గా బాడీ మీద అలా యాక్ట్ చేస్తూనే ఉంటుంది. ఆ బ్రెస్ట్ మీద అలా యాక్ట్ చేయటం వల్ల దానికి మనకు ఫ్యూచర్లో క్యాన్సర్ కిందకి డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ అనమాట బ్రెస్ట్ క్యాన్సర్లో. ఆ తర్వాత అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అని అంటే ఆల్కహాల్ తీసుకోవటం కానీ, తర్వాత స్మోకింగ్ చేయటం కానీ, ఆ తర్వాత సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎప్పుడు కూడాను డెస్క్ మీదనే కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ ప్రాబ్లం అవుతోంది. స్మోకింగ్ వీటన్నిటికంటే కూడాను ఇదే ఎక్కువ ప్రాబ్లంగా కనిపిస్తోంది మాకు. ఈ పేషెంట్స్ ఎవరైతే మాకు కనిపిస్తూ ఉన్నారో ఈ మధ్య వస్తున్నారు, యంగ్ ఏజ్లో కూడాను చూస్తున్నాం, 20 ఇయర్స్ 30 ఇయర్స్ ఏజ్లో కూడాను మనం బ్రెస్ట్ క్యాన్సర్స్ కనిపిస్తున్నాయి ఈ మధ్య. ఎందుకు అని అంటే మన ఆహార అలవాట్లు మారుతున్నాయి, అదొకటి మెయిన్ రీజన్. ఆ తర్వాత వీళ్ళందరూ కూడాను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడు కూడాను డెస్క్ మీదనే కూర్చొని ఉండి పని చేసుకుంటూ ఉంటారు. సో దీనివల్ల మనకు బాడీలో ఒబేసిటీ పెరుగుతుంది. ఒబేసిటీ వచ్చినప్పుడు మనకు ఈ హార్మోనల్ యాక్టివిటీ ఏదైతే ఈస్ట్రోజన్కి సంబంధించిన యాక్టివిటీ ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఒకసారి ఏర్పడితే ఇక 6 నెలలు మించి బ్రతకరా? అలా కాదండి, 6 monthsలో అంటే అసలు
అది చాలా తప్పు. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఐడియా లేదు. యూజువల్గా స్టేజ్ 4 క్యాన్సర్స్, కొన్ని క్యాన్సర్స్ ఉంటాయి అంటే ఇంకా బాగా ముదిరిపోయి ఉంటాయి, మొత్తం బాడీ అంతా పాకి ఉంటుంది. అలాంటి పేషెంట్స్లో కూడాను ఇప్పుడు మినిమం 2 years to 5 years వరకు సర్వైవల్ ఇవ్వగలుగుతున్నాం. ఎందుకు అని అంటే సపోజ్ కొన్ని క్యాన్సర్స్ ఉన్నాయి, అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, స్టేజ్ 4లో వస్తారు, అంటే మొత్తం బోన్స్కి పాకి ఉండొచ్చు, తర్వాత లంగ్, లివర్ ఇట్లా అన్నీ పాకినా కానీ వాటిల్లో మనకు కొన్ని ఇంపార్టెంట్ మంచి డ్రగ్స్ వచ్చాయన్నమాట. ఆ డ్రగ్స్ పెడితే కనుక పేషెంట్కి డిసీజ్ అంతా కూడాను కంట్రోల్లోకి వచ్చి మంచి సర్వైవల్ ఉంటుంది. అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో వచ్చారనుకోండి, ఫస్ట్ స్టేజ్లోనూ సెకండ్ స్టేజ్లోనూ పేషెంట్ని మనం డయాగ్నోస్ చేయగలిగితే అప్పుడు సర్వైవల్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక నార్మల్ పేషెంట్కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేసుకోవచ్చు? బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది 2 పద్ధతులుగా చేస్తాం. ఒకటేంటి అని అంటే నార్మల్, ఫస్ట్ ఒక పేషెంట్కి రిస్క్ అసెస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత రిస్క్ ఉంది ఈ పేషెంట్కి, క్యాన్సర్ వచ్చేదానికి ఎంత రిస్క్ ఉంది అనేది చూస్తాం. సో మన ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఉంది అని అంటే ఇంట్లో 40 సంవత్సరాల కంటే చిన్న వయసులో మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, అంటే ఇప్పుడు నేనుంటే మా మదర్ కానీ, మా సిస్టర్ కానీ, లేకపోతే నా డాటర్ కానీ, సో వీళ్ళు ముగ్గురు మాత్రమే నా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. అంటే అత్తయ్య కానీ, లేకపోతే మామయ్య కానీ, ఇంకా అదర్ రిలేటివ్స్ ఎవరు కూడాను ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ కిందకి రారు. ఓన్లీ మదర్ కానీ, డాటర్ కానీ, సిస్టర్ కానీ, వీళ్ళు ముగ్గురే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్. వీళ్ళల్లో ఎవరికైనా 40 సంవత్సరాల కంటే చిన్న వయసులో క్యాన్సర్ డెవలప్ అయితే అలాంటి వాళ్ళని హై రిస్క్ కింద పెడతామన్నమాట. అంటే వీళ్ళకి మిగతా వాళ్ళకంటే కూడాను ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి మేము రెగ్యులర్గా 25 years నుంచే స్క్రీనింగ్ స్టార్ట్ చేయమని చెప్తాం, 20 to 25 years నుంచే. సో వీళ్ళకి రెగ్యులర్గా, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ రిస్క్ ఉంది అని అంటే హార్మోనల్, అదే అంటే అదర్ జెనెటిక్ ఇవి మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్, అంటే BRCA1, BRCA2, P53 ఇలాంటి మ్యూటేషన్స్ ఉన్న పేషెంట్స్ని ఇంకా తొందరగానే స్టార్ట్ చేస్తామన్నమాట కౌన్సిలింగ్ అనేది. సో వీళ్ళకి ఈవెన్ MRI కూడాను చేస్తాం. ఎందుకంటే యంగ్ ఏజ్లో మ్యామోగ్రామ్ చేస్తే కనుక అంత క్లారిటీగా బ్రెస్ట్లో లంప్స్ కానీ, చిన్న చిన్న పార్టికల్స్ కానీ మనం అసలు క్లారిటీగా చూడలేము. అందుకని వీళ్ళకు మనం ఏం చేస్తాము అంటే MRI బ్రెస్ట్ కూడాను అడ్వైస్ చేస్తాం. అలా కాకుండా నార్మల్ పబ్లిక్, మనందరికీ కూడాను, మిగతా నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఆఫ్టర్ 45 years, అంటే 45 సంవత్సరాల తర్వాత వీళ్ళకి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది స్టార్ట్ చేయమని చెప్తాం. దీంట్లో ఏం చెప్తాము అని అంటే ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రామ్ చేసుకోవాలి. అట్లా కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకేం పెద్దగా కనిపించట్లేదు అని అంటే 2-3 years తర్వాత కూడాను మనము మ్యామోగ్రామ్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం కూడా ఉండదు.